తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో కోల్డ్ వేవ్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమురం భీం, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాబోయే 48 గంటల్లో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ నుండి 9 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని అంచనా. రాజధాని హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ నుండి 11 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ వంటి శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం డిసెంబర్ 15న తర్వాత తెలంగాణలో గరిష్ట చలికాలం మొదలయ్యే అవకాశం ఉంది. ఇది జనవరి మొదటి వారం వరకు కొనసాగవచ్చు. ఈ సమయంలో చలి తీవ్రత విపరీతంగా ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం మరియు రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించాలని వాతావరణ శాఖ సూచించింది.